విశ్వాసి యొక్క 12 లక్షణాలు. సద్గుణములు కలిగిన మంచి విశ్వాసి యొక్క 12 లక్షణములు, క్వాలిటీస్. గుణములు. ఈ అంశాన్ని కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇందులో కొన్ని మనం తెలుసుకున్నాం. మన మూల వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక 13వ అధ్యాయమా, ఎన్నవ అధ్యాయము? 5వ వచనం. 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు వారు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మనలను మనమే పరీక్షించుకోవాలి. ఏమని? మనం విశ్వాసము గలవారమో కాదో అని మనలను మనమే పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. అలా విమర్శించుకుంటే తీర్పులోనికి రాకుండా ఉంటారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. గనుక ఎదుటివారిని పరీక్షించకూడదు. ఆ పని మనది కాదు. ఎందుకంటే నీ కంటిలో దూలమును పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసు ఎతుకుట ఎలా? తప్పు కదా. మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేయి. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనబడుతుంది. అంటే నీవే తేటగా ఉండాలి. ముందు నీవు తేటగా ఉండు. తేటగా నీవు లేవని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు తేటగా ఉంటే చాలు. అది చూచి నలుసు కలిగినటువంటి వారు స్టడీ అయిపోతారు. అర్థమైందండి? నీ కంటిలో నలుసు ఉంది అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నీ కంటిలో ఏమీ లేనప్పుడు ఎదుటివారు కూడా తమ కంటిలో ఏమీ లేకుండా చూసుకోవాలి, బ్రతకాలి అన్నటువంటి మెసేజ్ని నీ ద్వారా పొందుకుంటారు, నేర్చుకుంటారు. అదేందండి? అదే ఇప్పుడు సంఘంలో మంచి విశ్వాసి అని దేవుడు అనుకోవాలి. సంఘములో ఉన్నటువంటి వారిని మంచి విశ్వాసి అని దేవుడు అనుకోవాలి. అంటే విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు, గుణాలు 12. అందులో ఒకటి ప్రేమ.